ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాలు. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. ఎవరైనా సరే టీటీడీ మీద కానీ, వెంకటేశ్వర స్వామి మీద కానీ, టీటీడీ అనుబంధ సంస్థల మీద కానీ ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు చాలా కఠినంగా మేము ఉండబోతున్నాం. నేనైతే చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరైనా సరే టీటీడీ మీద ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తాం. మేము నిన్ననే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మొన్న 2 రోజుల ముందుకు ఎస్పీ గారిని కలిసి నేను కూడా అక్కడ వారికి చెప్పడం జరిగింది. టీటీడీలో గోశాల్లో ఏమి జరగకపోయినా సహజంగా ఆవులు మరణిస్తే దాన్ని అక్కడ దానా సరిగ్గా పెట్టలేదు, బక్క చిక్కిపోయాయని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి టీటీడీ ప్రతిష్టత దిగజార్చే విధంగా గో సంపద, ఆ గోశాలన గో వధశాలన అనే వచ్చే విధంగా పేపర్లో రాయించుకొని ఇక్కడ హిందువుల మనోభావాలు బాధపడే విధంగా చేసినటువంటి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానాలు ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, మాజీ తిరుపతి ఎమ్మెల్యే గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. నేను అదే కంప్లైంట్ ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కూడా మేము వారికి వివరించడం జరిగింది. దాని మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా భగవంతుడి మీద అసత్య మాటలు మాట్లాడే వారికి ఒక గుణపాఠంగా కావాలని చెప్పి నేను భావిస్తూ, దీంట్లో పోలీస్ అధికారులు పెట్టినటువంటి సెక్షన్లు కూడా బిఎన్ఎస్ 353(1), అలాగే 299 ఐటీ యాక్టివ్. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో విష ప్రచారం, భగవంతుడి మీద, గోవుల మీద, గోమాతల మీద ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి, భక్తుల్లోకి తీసుకుని వెళ్ళారు. కాబట్టి యాక్టివ్ ఐటీ యాక్టివ్ 2009 కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఎఫ్ఐఆర్ రాబో రోజుల్లో ఇదొక బ్రహ్మాస్త్రం మారిగా ఎవరైనా అసత్య ఆరోపణలు ఆధారం లేకుండా టీటీడీ మీద చేస్తే మాత్రం జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా కఠినంగా ఉండబోతున్నాయి.